నాగర్ కర్నూలు జిల్లాలోని జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్యను అందించడానికి సర్క్యులర్ జారీ చేయాలని TUWJH 143 జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖరరావు, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షుడు కానాపురం ప్రదీప్, IJU జాతీయ నాయకుడు జమిని సురేష్ల ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారిని శుక్రవారం కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లా TUWJH 143 యూనియన్ ఆధ్వర్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, ఫోటో అండ్ వీడియో డెస్క్ జర్నలిస్టుల పిల్లలకు గతంలో మాదిరిగా ఏడాది కూడా సర్కులర్ను జారీ చేయాలని కోరడం జరిగిందన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచితంగా విద్యను అందించాలని కోరుతున్నట్టుగా వారు తెలిపారు. గత కొన్నేళ్లుగా నాగర్ కర్నూలు జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తున్న విధంగా అదే విధానాన్ని కొనసాగిస్తూ ఒక్కో జర్నలిస్టు కుటుంబంలోని 2 పిల్లలకు ఉచిత విద్యను అందించే విధంగా జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యానికి ఆదేశాలు ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు. గతంలో ఇచ్చిన మాదిరిగా ఈ విద్యా సంవత్సరానికి కూడా ఒక సర్క్యులర్ను జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యానికి జారీ చేయాలని కోరగా ఇందుకు జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు సర్క్యులర్ జారీకి సానుకూలంగా స్పందిస్తూ 1-2 రోజుల్లో అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రాజేష్ గౌడ్, 6 టీవీ శ్రీనివాస్ గౌడ్, అలాగే సీనియర్ జర్నలిస్టులు ఉమాశంకర్, అహ్మదుల్లా ఖాన్, ఆవుల భాస్కర్ బాబు, సాగర్, ఫోటో జర్నలిస్టు సంఘం జిల్లా నాయకులు కపిల వై రాజు, జర్నలిస్టులు సత్యం బాలస్వామి, MRK న్యూస్ రామకృష్ణ, మహమ్మద్ సాదిక్, ఏటిగడ్డ వెంకటేష్, ఆనంద్, 19 టీవీ శేఖర్, బిగ్ టీవీ ప్రకాష్, ఫోటో జర్నలిస్ట్ వీరేందర్ గౌడ్, బాలు తదితరులు పాల్గొన్నారు. నేడు నార్కల్ విద్యాశాఖ జిల్లా విద్యాశాఖ అధికారిని TUWJ జర్నలిస్టు సంఘం తరఫున మేము కలవడం జరిగింది. నాగర్కల్ జిల్లాలోని అర్హత గల ప్రతి జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్యను అందించాలని మేము రాతపూర్వకంగా DO గారిని కోరడం జరిగింది. దానికి ఆయన సానుకూలంగా స్పందించి 2 పిల్లలకు ఉచిత విద్యను అందించే విధంగా వాళ్ళు ఈరోజు ఆర్డర్స్ ఇస్తామని చెప్పి మాకు తెలిపారు. దానికి మేము జిల్లా విద్యాశాఖ అధికారి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా అర్హత గల జర్నలిస్టులకు ప్రైవేటు పాఠశాలలో DO గారి ఉత్తర్వుల మేరకు ఉచిత విద్యను జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్యను 2 పిల్లలకు ఉచిత విద్యను ఇవ్వాలని ప్రైవేటు పాఠశాలలు కూడా ఈరోజు DO గారు ఆదేశాలు ఇస్తారు. వాటిని పాటించి జర్నలిస్టు పిల్లలను ఉచిత విద్యను అందించే విధంగా తోడ్పాటును అందించాలని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కూడా మేము మా సంఘం తరఫున తెలియజేయడం జరుగుతుంది.